నేలపై పెరిగే మొక్కలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ వంటి వృక్షాలు మైదాన ప్రాంతాల్లో పెరుగుతాయి. అలాగే పైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. బ్రహ్మజముడు, నాగజముడు వంటి మొక్కలు ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకుంటాయి. ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. మనకి టెట్లో అడగడం జరిగింది బిట్స్. నీటి మొక్కలు, నీటిలో పెరిగే మొక్కలు నీటి మొక్కలు అంటారు. ఇవి ఫస్ట్ ఇక్కడ నీటిపై తేలే మొక్కలు డక్వీడు, గుర్రపు డెక్క వంటి మొక్కలు. నెక్స్ట్ నీటి లోపల పెరుగుతాయి. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరుగుతాయి. కలువ, తామర మొక్కల వేర్లు చెరువు, సరస్సుల అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి. నెక్స్ట్ మడ చెట్లు బురద లేదా చిత్తడి నేలల్లో పెరుగుతాయి. వేర్లు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవి వేర్లు. వట్టి వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను దుస్తులు ఉంచే అల్మారాలో మంచి వాసన కొరకు ఉపయోగిస్తారు. నిమ్మగడ్డ వేర్లను సువాసన తైలాలలోను దోమలను తరిమే పదార్థాల్లోనూ ఉపయోగిస్తారు. మొక్కలు కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటారు. పులి మాంసాహారిని, ఆవు శాకాహారిని, ఎలుగుబంటి ఉభయహారిని. ముక్కులు పక్షుల యొక్క దవడలు. ఈ లెసన్లో కూడా ఒక బిట్ వచ్చిందండి, అంగోండి చూపిస్తున్నాను చూసేయండి. వలస వెళ్ళే పక్షులకు సుదూరాలకు ఎగిరి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఈ ప్రయాణంలో అవి తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి. అలాగే చీమల్లో 3 రకాల చీమలు ఉంటాయి. రాణి చీమలు, మగ చీమలు, శ్రామిక చీమలు. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటాయి. తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. నెక్స్ట్ ఏనుగులు గుంపులుగా జీవిస్తాయండి. ప్రతి గుంపుకి కూడా 10 నుంచి 12 ఏనుగులు అనేవి ఉంటాయి. వాటి పిల్లలతో పాటు సమూహాలుగా వెళ్తూ ఉంటాయి. అందులో ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అంటారు. ఈగలు ఇతర కీటకాల వలె కాక 5 కాళ్లను కలిగి ఉంటాయి. గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి. గుడ్లగూబ చీకట్లో కూడా చూడగలదు. పిల్లులు కుక్కలకు బాగా సున్నితమైన ఘ్రాణ శక్తి అనగా వాసన చూసే శక్తి ఉంటుంది. స్నిఫర్ కుక్కలను నేరస్తులను గుర్తించడం కోసం, దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుగొనడం కోసం పోలీసు వారు తర్ఫీదును ఇచ్చి వాటిని డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుండే నీటి జాడను గుర్తించగలవు. గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి. జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. PWD చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు. సుధా చంద్రన్ ఒక నర్తకి ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. కృత్రిమ కాలు సహాయంతో నాట్యం చేయడం ప్రారంభించింది. తన కఠోర శ్రమ, నాట్యం పట్ల అంకిత భావంతో ఆమె విజయాన్ని సాధించింది. రవీంద్ర జైన్ పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నారు. కంటి చూపు లేనప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోర శ్రమ ఆయనకు సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించాయి. టెట్లో ఈ బిట్ అడగడం కూడా జరిగింది. డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఫ్రీగానే. కొన్ని ఛానల్స్ అయితే